పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య ఏపీ దిశగా కీలక ముందడుగు వేసింది. ఏపీలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులకు మూలాలు, వాటి వెనుక ఉన్న కారణాలు కనుక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి డయాబెటీస్, క్యాన్సర్ వంటి రోగాల వరకు ఏ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే దానిపైన పరిశోధన చేయగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం వ్యాధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డ తర్వాత వారికి చికిత్స అందించడం కన్నా కొన్ని రకాల వ్యాధులు సంక్రమించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చాలా వరకు నియంత్రించవచ్చని గుర్తించారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని పరిశోధన చేశారు. 10 రకాల వరకు వ్యాధుల గురించి అధ్యయనం చేశారు. మహిళల్లో ఎక్కువగా హైపర్ టెన్షన్ ఉండగా మగవాళ్లలో షుగర్ ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. హైపర్ టెన్షన్, డయాబెటీస్ రెండు ఉన్నవారు ఏపీలో 9.6% మంది ఉన్నారు. 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్ళు 1,61,734 మంది కాగా మహిళలు 99,366 మంది ఉన్నారు. రాష్ట్రంలో లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాలలో అత్యధికంగా ఉన్నారు. అల్లూరి, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాలలో అత్యల్పంగా ఉన్నారు. శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాలలో అత్యధికంగా, అల్లూరి, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాలలో అత్యల్పంగా ఉన్నారు. నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాలలో అత్యధికంగా, అల్లూరి, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాలలో అత్యల్పంగా ఉన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాలలో అత్యధికంగా, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాలలో అత్యల్పంగా ఉన్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలలో హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధుల విషయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో వాయు కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియా, సిఓడిపి కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలలో వాయు కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియా, సిఓడిపి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో హైపర్ టెన్షన్, డయాబెటీస్, తాగునీటి కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో పొగాకు, ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్లు రోగులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసింది. ఇక అల్లూరి, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.